ఇప్పుడు యేసు ప్రభు వేలాడుతున్నాడు. ఎక్కడా? యేసు ప్రభు వేలాడుతున్నాడు. ఎక్కడా? శిలువ మీద యేసు వేలాడుతున్నాడని ఎవడు చెప్పాడు? ఎవడని చెప్పాడా? ఎవడు చెప్పాడు? యేసు శిలువ మీద వేలాడుతున్నాడు. అచ్చా, ఓకే, వేలాడుతున్నాడు. ఎలా వేలాడుతున్నాడు? ఎన్ని మేకులు? 30 మేకులా? శిలువ మీద యేసు వేలాడుతున్నాడు. ఎన్ని మేకుల మీద? బుర్ర మీద ఏదో ఒకటి పెట్టారు. ఏంటది అని మీ బైబిల్లో ఉన్నదా? ఇప్పుడు యేసు ప్రభు 3 మేకుల మీద వేలాడుచున్నాడు అని ఎవడు చెప్తున్నాడు? బైబిల్లో ఉంది కదా. బైబిల్లో కాదో, ఋగ్వేదములో ఉండదు. నేను చూపిస్తున్నాను, వినండి. ఋగ్వేదములో నేను మీకు రిఫరెన్స్ చెప్పను. ఋగ్వేదములో ఏ మండలములో ఉంది, ఏ అనువాకంలో ఉంది, అవన్నీ మీకు చెప్పను. చెప్తే ఈ సొంత జ్ఞానంలో చెప్పుకెళ్ళిపోతున్నారు. ఋగ్వేదము మండలం చెప్పను, అనువాకం చెప్పను, అసలు నేనేమి చెప్పను. ఒకటే మాట చెప్తున్నాను. ఏం చెప్తానంటే ఏనండి, చత్వారి శృంగత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిథాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో. 3 మేకుల మీద శిరస్సు మీద 7 ముండ్ల కిరీటం పెట్టుకొని శిలువ మీద ఉన్నవాడు మహాదేవో మహాదేవో మహాదేవో. ఋగ్వేదం చెప్తుంది యేసు మహాదేవుడనే. ఋగ్వేదములో చెప్పబడి ఉన్నది మహాదేవో, యేసు మహాదేవుడనే. వాళ్ళకి అమ్ముడుతారా? నన్ను అడుగురా, నేను చెప్తాను. యేసు మహాదేవుడని ఋగ్వేదములో చెప్పబడి ఉన్నది. నేను చెప్తున్నటువంటి ఈ మంత్రం యొక్క రెఫరెన్స్ మీకు చెప్పను. దీని పేరు చతుర్వేద సంహితలు. సంహితలు అంటే మంత్రములు. చతుర్వేద అంటే 4 వేదములలో ఉన్న మంత్రములు. మహర్షి దయానంద సరస్వతి దీన్ని అచ్చివేయించుటకు పూనుకున్నాడు. వేదగిరిపై వేదపీఠము, వేద మందిరము, వేదాశ్రమమును నిర్మించినటువంటి వేదగిరి పీఠాధిపతి, వేదములను అనువాదం చేసిన కర్త ఆయన చెప్తున్నాడు. ఇదిగో ఆయన బొమ్మ ఇక్కడ ఉంది. ఆయన చెప్తున్నాడు వేదములను సంస్కృత భాష నుండి తర్జుమా చేయించిన వాడు ఆయనే, ఆ వేదగిరి పీఠాధిపతి. ఆయన ఈ గ్రంథకర్త. ఇందులో ఋగ్వేదమందు, ఇదిగో ఋగ్వేదంలో, బైబిల్ కాదు, ఈ ఋగ్వేదములో చెప్పబడి ఉన్నది త్రిథోబద్ధో, 3 మేకుల మీద, వృషభో అంటే యజ్ఞ పశువు, రోరవీతి మహాదేవో ఆ యజ్ఞ పశువే మహాదేవుడయ్యున్నాడు. 3 మేకుల మీద వేలాడుచున్న యేసు ప్రభువు మహాదేవుడు. ఏడు ముండ్ల గల ముండ్ల కిరీటము ఆయన శిరస్సు మీద పెట్టి 3 మేకుల మీద ఆయనకు వేలాడదీసి ఉన్నారే. ఆ యజ్ఞ పశువు ఎవరంటే యేసు మహాదేవుడు అని ఋగ్వేదము సెలవిచ్చుచున్నదే.
ఇదిగో ఇది బైబిల్ కాదు. బైబిల్ అంటరాని గ్రంథము అయినట్లయితే యేసుని గురించి చెప్పుచున్న ఈ ఋగ్వేదము కూడా అంటరాని గ్రంథమా? 4 దిశలలో ఉన్న గౌరవనీయులైన 4 శంకరాచార్యుల వారికి నేను అడుగుచున్నాను, ఇది రైట్ ఆర్ రాంగా? 3 మేకల త్రితావద్దు 3 మేకల మీద 7 ముండ్ల గల కిరీటము ధరించి శిలువ మీద వేలాడుచున్నవాడు మహాదేవో, ఆయన మహాదేవుడై ఉన్నాడని ఋగ్వేదము సెలవిచ్చుచున్నదే. చతుర్వేద సంహితలు నా చేతిలో ఉన్నవి. అది ఎవడు రచించాడో ఆ పేరు చెప్పాను, ఆ ఫోటో కూడా రేపు వేస్తాడు మావాడు. ఇదిరా ఏమిటి? గుడ్ ఫ్రైడే మెసేజ్. మీకు తెలుసా హరిజనులు అంటే ఏమిటో తెలుసా? హరిజనులు అంటే అర్థం ఏమిటో చెప్తాను చూడండి. హరి అంటే హరింపజేయువాడు. ఏమిటి? మనుషుల యొక్క పాపములను హరింపజేయువాడు హరి. హరిజనులు అంటే దేవుని యొక్క జనులు మీరు. హరిజనులు అంటే ఏంటి చెప్పానా? ఋగ్వేదములో యేసు మహాదేవుడని ఋగ్వేదములు ఒప్పుకొని చూడగా, బైబిల్ బూతుల గ్రంథము అయినచో యేసును గురించి ప్రకటించుచున్న ఋగ్వేదమును నువ్వేమంటావు? ఋగ్వేదమే ముందు వచ్చింది, ఓకే. బైబిల్ తర్వాత వచ్చింది, ఓకే. ముందు వచ్చిన పుస్తకంలోనే ఉంది కదరా యేసుని గురించే. ఎవడు చెప్తాడ్రా? చెప్పు మరి. మరి ఋగ్వేదం ఏం కావాలి? బైబిల్ బూతుల గ్రంథము అయినచో బూతుల గ్రంథములో యేసుని గురించి చెప్పబడి ఉన్నది. ఋగ్వేదములో మహాదేవో, యేసు మహాదేవుడు అని చెప్తున్నాడు. యేసు 3 మేకుల మీద వేలాడబడి ఉన్నాడని, యేసు 7 ముండ్ల గల ముండ్ల కిరీటం పెట్టుకొని ఉన్నాడని. మరి ఈ పుస్తకం ఏం కావాలరా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడరా? చూడు, మళ్ళీ చదువుతుంది చూడరా, ఆ మంత్రం ఎలాగుందో చూడు. చత్వారి శృంగత్రయో అస్య పాద ద్వే శీర్షే సప్తహస్తో అస్య త్రితో బద్ధో వృషభో మహాదేవో. ఎవరి శిరస్సు మీద 7 బండగల కిరీటం ఉన్నదో, ఎవడు 3 మేకుల మీద వేలాడబడి ఉన్నాడో మహాదేవుడు. ఓకే, బైబిల్ నిన్న వచ్చింది. ఇది భూమి పుట్టక ముందు నుండే ఉన్నది. ఏది? వేదము. మరి భూమి పుట్టక ముందు ఉన్న వేదములో యేసు ఉన్నాడు. అదే యేసు ఏ విధముగా జన్మిస్తాడో ఇందులో ఈ చతుర్వేద సంహితల్లోనే ఉన్నది. అది మరొక వేదములో ఉన్నది. అవసరం వచ్చినప్పుడు అది చూపిస్తాను. వాళ్ళని కూర్చోబెట్టి వీడు అంటున్నాడు బైబిల్ బూతుల పుస్తకం అంటున్నాడు. బైబిల్ బూతుల పుస్తకం అయితే బైబిల్ నిన్న వచ్చింది. ఇది భూమి పుట్టక ముందు నుండే ఉంది కదా.
మరి భూమి పుట్టక ముందు నుండి ఉన్న దాంట్లో యేసు ఉన్నాడు. యేసు మహాదేవుడని ఋగ్వేదం సెలవిచ్చుచున్నది. వేదవాంగ్మయములో యేసును గూర్చి ప్రకటించుచున్నాను. ఆత్మావై పుత్రనామసి, ఈ దినము ఆత్మ అయిన దేవుడు నరకుమారునిగా భూలోకమున అవతరించుచున్నాడు. ఆ నరకుమారునికి నీవు నమ్మినట్లయితే నీకు మారు మనసు వస్తుంది. కుచితాన్ మారయతేత కుమార, ఆ కుమారుని యందు నీకు నమ్మకం ఉన్న ఎడల ఆ కుమారుడు నీ చెడ్డ బుద్ధులు పోయించి మంచి బుద్ధుల్ని కలిగిస్తాడని వేదం బోధిస్తుంది. గుడ్ ఫ్రైడే మెసేజ్ అంటే ఇదే. దేనికి గుడ్ ఫ్రైడే మెసేజ్? మీ ఇండియాలో కదా, ప్రపంచంలో ఎవడు చెప్పకపోయిన విషయాలు నేను చెప్తున్నాను. వేదవాంగ్మయములో యేసు మహాదేవుడిని ఋగ్వేదము సెలవిచ్చుచున్నది. చెప్పండి, నీ ఋగ్వేదమే సెలవిచ్చుచున్నదిరా యేసు మహాదేవుడని. 7 ముండ్ల కిరీటం పెట్టుకొని 3 మేకుల మీద విరలాడుతున్నాడు. ఇప్పుడు ఏమనంటే మేకులు ఓడబీసుకొని కిందకి దిగలేడు ఆయన దేవుడు అని అడిగాడు. వాళ్ళకి అమ్ముడుతారు, వాళ్ళు అమాయకులు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి జ్ఞానం లేదు. నాతో మాట్లాడు, నా గ్రంథం వద్దు నాకు, నీ గ్రంథాలతోనే. అవర్ గాడ్ ఈజ్ మహాదేవుడు. అనండి, యేసు మహాదేవుడని ఋగ్వేదములో చెప్పబడి ఉన్నది. యేసు 3 మేకుల మీద వేలాడదీయబడి ఉన్నాడని ఋగ్వేదములో చెప్పబడి ఉన్నది. యేసు శిరస్సు మీద 7 ముండ్లు గల కిరీటము పెట్టబడి ఉన్నదని ఋగ్వేదములో చెప్పబడి ఉన్నది. యేసు మహాదేవుడని ఋగ్వేదము చెప్పుచున్నది. మా యేసు మహాదేవుడు. Praise the Lord. Hallelujah. మహాదేవా, యేసు నా రక్షకుడా, నీవు మహాదేవుడు. ప్రపంచంలో నేను తప్ప ఇంకెవడు మీకు చెప్పలేడు ఆ వేదమును. ఐఎమ్ ఓన్లీ ద మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్ హూ కెన్ టెల్ యూ అబౌట్ జీసస్ ఫ్రమ్ ద వేద. అందుకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇంకో మాట చెప్తున్నాను. వాల్మీకి రామాయణము అరణ్యకాండ 63వ సర్గ 3-4 శ్లోకములలో రాముడు ఏమని సెలవిచ్చుచున్నాడో సమయం వచ్చినప్పుడు చూపిస్తాను, గ్రంథం చూపిస్తాను. అది ఎవరు తెలుసు? ప్రింట్ చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం దాన్ని ప్రింట్ చేశారు. దాని లోపల ఎవరెవరు ఎంతెంత డబ్బు ఇచ్చినారో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అలవేల మంగమ్మ అక్కడ ఫోటో ఉంది, బేబీ నాంచారమ్మ అక్కడ ఫోటో ఉంది, వెంకటేశ్వరుడు అక్కడ ఫోటో ఉంది.
ఇవన్నీ అందులో బొమ్మలు ఉన్నాయి. ఎందులో వాల్మీకి ఆయన నా దగ్గర ఉంది. అది చాలా శ్రమపడి సంపాదించాను నేను దాన్ని. ఎందుకంటే మీకు తెలుసా, ఈ 10 కిలోల బరువు ఉంది ఇది. ఇదిగో బీకే సోమశేఖర చీఫ్ జస్టిస్ ఇక్కడ స్టాంప్ కొట్టి నా కేసు నెంబర్ రాసి సంతకం పెట్టున్నాడు. ఆయనకి చూపించాను. ఇదిగో స్టాంపు, నా కేసు నంబరు, ఆయన సంతకం, స్టాంపు. ఫాల్తూ గ్రంథాలు కావివి. పది కిలోలకు బరువు ఎక్కువ ఉందిరా బాబు ఇది. బీకే సోమశేఖర నా కేసు నెంబర్ ఫలానా, ప్రొడ్యూస్డ్ బై పిటిషనర్, నేను ప్రొడ్యూస్ చేసినట్లు 29 ఆగస్ట్ 2009. ఆయన సంతకంతో సైతం ఉంది, డేట్తో సైతం ఉంది. యజుర్వేదములో యేసును గూర్చి చెప్పబడి ఉన్నది. యేసు ఎలా పుడతాడా అన్నది అది ఇక్కడే ఉంది, ఈ గ్రంథంలోనే ఉంది. మరి యజుర్వేదంకి ఏమంటావరా? మరి యజుర్వేదములో యేసు పుట్టుకను గూర్చి రాయబడి ఉన్నది. ఋగ్వేదములో యేసు యొక్క శిలువను గూర్చి, శిలువ మరణమును గూర్చి, రక్త ప్రోక్షణమును గూర్చి రాయబడి ఉన్నది. యజుర్వేదము ఏమంటావురా? ఏమంటావు? ఏం పుస్తకం అంటావురా? మరి నీకే తెలియాలి. బైబిల్కి ఏమన్నావు? బూతుల పుస్తకం అన్నావు. బైబిల్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ బుక్. బైబిల్ ఈజ్ ఎ holy prophetical book. Holy prophetical book. ఈ గ్రంథం నాది కాదు. నిజం చెప్పాలంటే నాకు చిన్నారావు ప్రజెంట్ చేశాడు కొని. నా దగ్గర ఉన్న గ్రంథములు యావత్తు సనాతన ధర్మశాస్త్రములలో ఉన్న అనేక వందలాది గ్రంథములు ఈయనే కొని నాకు ఫలానా గ్రంథం తేరా అంటే ఎతికెతికి కొని తెచ్చేవాడు, ఎతికెతికి కొని తెచ్చేవాడు. 40 సంవత్సరాలు పట్టింది ఈయనకి వందల కొద్ది గ్రంథాలు నాకు ఇవ్వడానికి. అవన్నీ చదవడానికి 82 సంవత్సరాలు పట్టింది నాకు. బైబిల్కి ఏమన్నావు? బూతుల పుస్తకం అన్నావు. ఇప్పుడు ఈ ఋగ్వేదానికి నువ్వు బూతుల పుస్తకం అంటావా? పరిశుద్ధ గ్రంథము యజుర్వేదంకి ఏమంటారా? మరి ఋగ్వేదమును మహాదేవుని గురించి చెప్పబడి ఉన్నదిరా. ఆయన మహాదేవుడు అని చెప్తున్నాడు రా. వాళ్ళ అమాయకులు, వాడికి అంత జ్ఞానం లేదు. వాడి దగ్గరికి వెళ్ళి నాటకం ఆడుతున్నాడు. వాళ్ళు కూర్చో. నా దగ్గర ఉన్న వందల గ్రంథాలన్నీ ఈయనే ఎతికెతికి తెస్తాడు. అరే బాబు ఫలానా గ్రంథం తేరా అంటాను, ఫలానా గ్రంథం తేరా అంటాను. ఫలానా గ్రంథం తేరా అంటే వెతికి 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 ఎక్కడెక్కడికో వెళ్ళి వెళ్ళి వెతికి వెతికి ఆయన తెచ్చిన గ్రంథాలు నేను చదువుతుంటాను. మరి చదివి నేను తెలుసుకుంటాను యేసు ప్రభు అంటే ఎవరు. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓడిపోనివ్వడు, 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 ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు. చేజారిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు. చేజారిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు.
యేసయ్యా ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. ఏ పరిస్థితుల్లో కూడా నన్ను ఓడిపోనివ్వవు ప్రభువా. సన్మానము మహచక్రవర్తి యేసు మదిలో స్థానము, మహచక్రవర్తి యేసు మదిలో స్థానము. ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. చెప్తాం విశ్వాసంతో, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు. చేయి జారిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు. చేయి జారిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. ప్రతి ఒక్కరూ చెప్తామండి. మీ గృహాల్లో మీరు ఎక్కడున్నా సరే హృదయపూర్వకంగా ఈ మాటను పలకండి. దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు నమ్మిన మీ ప్రభు, మీరు ఆరాధించుచున్న మీ దేవుడు ఏ పరిస్థితుల్లో కూడా ఓడిపోనివ్వడు. పరిస్థితులు చేయి జారిపోయినా కూడా ఆయన ఓడిపోనివ్వడు. ఓడిపోయినట్లు పరిస్థితుల్లో ఎదుట కనిపిస్తూ ఉన్నా ఆ ఓటమిలోనే దేవుని యొక్క గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడు. ఖచ్చితంగా ప్రభువు నిన్ను నిలువబెడతాడు. జారిపోయిన పరిస్థితుల్లోనే తిరిగి ఆయన లేపగలిగిన సమర్థుడు. ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని నమ్ముదాం. నాన్నవారే కాదనగా రక్త సంబంధులే వెలకట్టారుగా, బానిసను చేసి అమ్మారుగా, యోసేపును చూసాడుగా. నాన్నవారే కాదనగా రక్త సంబంధులే వెలకట్టారుగా, బానిసను చేసి అమ్మారుగా, యోసేపును చూసాడుగా. తోడుందు నన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. తోడుందు నన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. మహచక్రవర్తి యేసు మదిలో స్థానము, మహచక్రవర్తి యేసు మదిలో స్థానము. చెప్తాం ఈ మాటని. మహచక్రవర్తి యేసు మదిలో స్థానము, మహచక్రవర్తి యేసు మదిలో స్థానము. ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. యేసయ్యా ఓడిపోనివ్వడు, 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 ఓడిపోనివ్వడు.
పరిస్థితుల్లో కూడా ఓడిపోనివ్వము ప్రభువా. ఎన్నడూ మేము ఓడిపోము తండ్రి. ఈ రోజున పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఓడిపోయావు అని నిన్ను వెక్కిరిస్తూ ఉన్నా, నీ వల్ల కాదు అని నిన్ను వెక్కిరిస్తూ ఉన్నా, లోకం దృష్టికి ఒకవేళ నువ్వు ఓడిపోయిన వ్యక్తివే అయినా నీ ఓటమి నిన్ను హేళన చేస్తూ ఉన్నా, ప్రభు యందు విశ్వాసం ఉంచిన బిడ్డగా, ప్రభువుని నమ్మిన బిడ్డగా ఒకవేళ నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తివి అయితే ఖచ్చితంగా ప్రభు నీకు విజయాన్ని సిద్ధపరుస్తున్నారు. విజయాన్ని నీ కొరకు నిర్ణయించారు. ఒకవేళ లోకం దృష్టిలో నువ్వు ఓడిన వ్యక్తివే అవ్వచ్చు, కానీ దేవుని హృదయంలో స్థానాన్ని సంపాదించిన వ్యక్తి. ప్రభు గుండెల్లో నీ కొరకు స్థానం ఉంది. ఆ మహా చక్రవర్తి హృదయంలో, ఆయన మనస్సులో స్థానాన్ని గెలుచుకున్న వ్యక్తివి నువ్వు. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్తాము. పరిస్థితుల్లో నేను ఓడిపోయినా నీ హృదయంలో స్థానాన్ని సంపాదించుకొని నీ దృష్టిలో నన్ను గెలిచిన వ్యక్తిగా నిలువబెట్టినందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ప్రభువా, ఓ థ్యాంక్ యూ జీసస్. మీ హృదయంలో స్థానం సంపాదించుకుంటే కన్నా గొప్ప విజయం ఈ లోకంలో ఇంకేముంది ప్రభువా. ఆ విజయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు, చేజారిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు, చేజారిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, యెహోవా నీ నామము.
ప్రజల పక్షంభూగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంభూగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు, బాధలు మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. విశ్వాసమునకు కట్ట అయిన యేసయ్యే మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
సముద్రము ఎదురైనా ఎరుగో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనగుండా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అపవాది అయినా సాతాను గర్జించు సింహము వల్ల వచ్చిన అపవాది అయినా సాతాను గర్జించు సింహము వల్ల వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిదే లేదు లేమి కలుగదు యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిదే లేదు లేమి కలుగదు యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను ఆత్మజలములో దప్పిక తీర్చెను వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను ఆత్మజలములో దప్పిక తీర్చెను మా ప్రాణములో సేద తీర్చెను నీతి మార్గమున నడిపించెను యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి కారు చీకటిలో కన్నీరు తుడిచెను మరణ పడకలో ఊపిరి పోసెను కారు చీకటిలో కన్నీరు తుడిచెను మరణ పడకలో ఊపిరి పోసెను మా తోడు నీడై నిలిచి నడిచెను శత్రు పీఠమున విందు చేసెను యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి
పరిశుద్ధాత్మలో ముంచివేసెను, పరమానందము పొంగిపోయెను. పరిశుద్ధాత్మలో ముంచివేసెను, పరమానందము పొంగిపోయెను. పరలోకములో గొర్రె పిల్లను నిరతము మేము కీర్తింతుము. యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి. మాకు లేనిదే లేదు, లేమి కలుగదు. యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి. మాకు లేనిదే లేదు, లేమి కలుగదు. యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమేపుడు ఆనందమౌగ. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. పర్వతములు కదిలినా, నీయూర్వి మారుపడినను, సర్వమున్ ఘోషించుచు నీ సంద్రము పొంగినను. అభయమేపుడు ఆనందమౌగ. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన, భూరాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడౌ యెహోవా వైరి భూని సంహరించును. అభయమేపుడు ఆనందమౌగ. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము.
నీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమిదను నీయెన్నడు గనందినన్ ప్రేమ నాకు చూపెను యెహోవ నా మురలాలించెను తన మహాదయను నన్ను గణించెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను యెహోవ నా మురలాలించెను తన మహాదయను నన్ను గణించెను అగణ్య పాపియని ద్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతికు పగించి పాపపు దిగుల్ సొగసుగా నడంచెను యెహోవ నా మురలాలించెను తన మహాదయను నన్ను గణించెను యెహోవ నా మురలాలించెను తన మహాదయను నన్ను యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా
శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములవి కాటినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములవి కాటినను వరదవలే భక్తి హీనులు పోర్లిన వరదవలే హీనులు పోర్లిన విడువకనను ఎడబాయని దేవా విడువకనను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణపు దురులలు మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణపు దురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగం అనాలయములో నా మొర వినేను అనాలయములో నా మొర వినేను అదరెను ధరణి భయకంపముచే అదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయు ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమీచును అపవాదికిని అపజయమీచును అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే అన్యజనులలో ధన్యత చూపు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా
స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది ప్రేమార్గం పరిపూర్ణమైనది ప్రేమార్గం యెహోవా ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా ఆత్మలందు వాంచలేక సుమరులై కాలము వ్యర్థపరచువారానాడు చింతతోడ నిల్తురు వ్యర్థపరచువారానాడు చింతతోడ నిల్తురు ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా యేసువా నా స్వరక్షణ నిశ్చయంబు అయినదే అయినా ఫలితంబు చూడ కష్టపడనైతినే అయినా ఫలి
ఫలితంబు చూడ కష్టపడనైతినే ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా కాలమెల్ల గడచిపోయి మోసపోతి నేనయ్యా గడిచినట్టి కాలమైతే ఇచ్చినాను రాదది గడిచినట్టి కాలమైతే ఇచ్చినాను రాదది ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా భక్తులార ధైర్యము తోడా లేచి ప్రకాశించుడి ఆత్మలెల్ల యేసునోత చేరునట్లు చేయుడి ఆత్మలెల్ల యేసునోత చేరునట్లు చేయుడి ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా